వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణుకాదిరెడ్డి. ఈ వీడియోలో మా మమ్మీ మీ అందరి కోసం కొరమేను పికిల్ చేసి చూపించబోతుంది. ఆల్రెడీ మీరు థంబ్నైల్లో చూస్తే మీకు అర్థమైంది కదా. మా డాడీ లైవ్ ఫిషెస్ తీసుకొని వచ్చారు. మా మమ్మీయే ఇంట్లో కట్ చేసి నీట్గా క్లీన్ చేశారు. మీరు కూడా ఫిష్ పికిల్ చేసుకోవాలి అంటే ఫిషెస్ క్లీన్ చేసుకునేటప్పుడు పైన బ్లాక్ కలర్ స్కిన్ లేయర్లా ఉంటుంది కదా, మీరు అది కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. మెయిన్లీ కొరమేను చేపలో ఎక్కువ ముళ్ళులు ఉండవు. సో పికిల్ పెట్టుకోవడానికి కొరమేను ఇలాంటి ముళ్ళులు లేని చేపలు అయితే బాగుంటాయి. వీడియోలో చూపిస్తున్నట్టు క్లీన్ చేశారు. పైన ఉన్న బ్లాక్ కలర్ లేయర్ అంతా తీసేసి ఓన్లీ ఫ్లెష్ ఒకటే ఉండేలాగా క్లీన్ చేశారు. నాన్ వెజ్ పికిల్స్ చేసుకునేటప్పుడు క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. సో మీరు చాలా నీట్గా క్లీన్ చేసుకోండి పికిల్ చేసుకునేటప్పుడు. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫిషెస్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు ఇంకా కారం వేసుకొని మ్యారినేట్ చేసుకోండి. ఇది జస్ట్ ఫ్రై చేయడానికే. తర్వాత మళ్ళీ పికిల్ కలిపేటప్పుడు కారం, సాల్ట్ అంతా చూసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. ఈ పికిల్ చేసుకోవడానికి మనకి మసాలా కూడా కావాలి కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫిష్ పీసెస్ని మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని డీప్ ఫ్రై చేయాలి. సో ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత పీసెస్ ఒక్కొక్కటి విడిపోకుండా వేసుకోండి ఆయిల్లో. అలా మొత్తం పీసెస్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మా మమ్మీ అయితే కట్టెల పొయ్యి పెట్టి పొయ్యి మీద చేశారు. మీరు ఎలా అయినా చేసుకోండి, కానీ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫిష్ పీసెస్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోండి. ఎక్కువ కలపొద్దు, ఫ్రై చేసేటప్పుడు పీసెస్ విడిపోతాయి. నెక్స్ట్ మనకి పికిల్ చేసుకోవడానికి ఆవపిండి కూడా కావాలి కదా. సో ఆవాల్ని డ్రై రోస్ట్ చేసుకొని వాటిని పొడి చేసుకోవాలి. నెక్స్ట్ మసాలా పౌడర్ చేసుకోవడానికి ధనియాలు, జీలకర్ర ఇంకా మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ మసాలా, అవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా అంటే అన్నీ కాదు, ఓన్లీ యాలకులు, లవంగం, దాచిన చెక్క ఇంకా జాపత్రి వేసుకోవాలి. అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి.
మనం ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. పేస్ట్ బాగా వేగిన తర్వాత మా మమ్మీ కరివేపాకు కూడా వేశారు టేస్ట్ కోసం అండ్ ఫ్లేవర్ కోసం. మీరు కూడా నచ్చితే వేసుకోండి, అది మీ చాయిస్. ఈ పికిల్లో లెమన్ జ్యూస్ కూడా వేస్తారు. సో మా మమ్మీ ఒక 5 లెమన్స్ తీసుకొని జ్యూస్ అయితే తీసుకున్నారు. ఇంకా ఇప్పుడు పికిల్ కలపడం అయితే స్టార్ట్ అయింది. సో ఒక బౌల్ తీసుకొని అందులో ఫిష్ పీసెస్ మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకోండి. మనం మసాలా పౌడర్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఆవు పిండి ఒక 50 గ్రామ్స్, ఇంకా మసాలా పౌడర్ ఒక 50 గ్రామ్స్ వేసుకోవాలి. మేము 4 మీడియం సైజ్ ఉన్న ఫిషెస్ తీసుకున్నాము, వాటికి ఇది క్వాంటిటీ. మీరు ఎలా చేసుకుంటారో దాన్ని బట్టి క్వాంటిటీ చూసుకొని వేసుకోండి. తర్వాత కారం, ఉప్పు మీ టేస్ట్ బట్టి సరిపోయినంత వేసుకోండి. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత లెమన్ జ్యూస్ తీసుకున్నాం కదా, అది కూడా టేస్ట్ బట్టి మీకు ఎంత కావాలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ మా మమ్మీ కొంచెం ఆయిల్ తక్కువైందని చెప్పి మళ్ళీ ఆయిల్ హీట్ చేసి ఈ పికిల్ని ఆయిల్లో మళ్ళీ కలుపుతున్నారు. మీకు కూడా అలా ఆయిల్ తక్కువైతే కనుక ఆయిల్ కొంచెం హీట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి. అంతే, ఇంకా పికిల్ రెడీ అయిపోయినట్టే. 3 డేస్ తర్వాత మీరు మళ్ళీ ఒకసారి కలుపుకొని సాల్ట్, కారం ఇంకా ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవడమే. ఐ హోప్ మీకు ప్రాసెస్ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే వెళ్ళి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్ బాయ్.